హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. సో పెట్స్ పెంచుకోవాలి అనే వాళ్ళ గురించి మోయిన్ గారు మనకి ఒక వాల్యుబుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తారు. తీసుకోవాలి అనే వాళ్ళ గురించి, తీసుకున్న వాళ్ళ గురించి. హాయ్ అండి. హాయ్ అమ్మ. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అమ్మ, మీరు బాగున్నారా? అండ్ బాగున్నానండి. థ్యాంక్ యూ. సో పెట్స్ తీసుకోవాలి అనే వాళ్ళకి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటండి? వెరీ హానెస్ట్ అని చెప్పాలంటే, ఇప్పుడు పెట్ ఒకవేళ కొత్త పెట్గా అడాప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ ఏ కేజ్ అమ్మ. జనరల్లీ మనం అనుకుంటే నేను కేజ్లో పెట్టాను అలా అనుకో, ఇట్స్ సేఫ్టీ ఫర్. ఎందుకంటే పప్పీస్ 24 hours తిరుగుతూ ఉంటే ఏమైనా నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది. మనం ఒకటే డైట్, మోర్ ఓవర్ పప్పీస్ పెట్ ఓనర్ కొద్దిగా స్టార్టింగ్ పెట్ ఓనర్స్కి స్టార్టప్ అంటే దే నీడ్ ఏ కేజ్ అండ్ ఏ ప్రాపర్ డైట్. ప్రాపర్ డైట్ తీసుకొని వాళ్ళు ప్రాపర్గా మనకు డైట్ అనేది నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పెట్ ఓనర్కైనా నేను ఐ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ ద డైట్ అండ్ ఆల్. పెద్ద విషయం ఏముండదు. పప్పీస్కి 3 to 4 times ఫీడింగ్ ఉంటుంది. క్వాంటిటీ ఏదని నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వ్యాక్సినేషన్స్, మొత్తం వ్యాక్సినేషన్స్ కోర్స్ అనేది 3 months 3.5 months పప్పీ అయ్యే వరకు వ్యాక్సినేషన్ కోర్స్ ఉంటుంది. లాస్ట్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అప్పటి వరకు కొద్దిగా కేజ్లో ఉండి జాగ్రత్తగా పెంచుకుంటే బెటర్ అమ్మ. యా. సో వీటన్నింటికి చాలామంది కూడా ఎగ్జాటిక్ పెట్స్ అంటారు కదా, సో పేపర్స్ ఉండాలి అలా అంటారు కదా. పేపర్స్ వీ కెన్ గెట్ ఫర్ ఎనీ పప్పీ, వీ కెన్ గెట్ ద పేపర్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పేపర్స్ అనేది ఇట్స్ వెరీ ఈజీ థింగ్. క్వాలిటీస్ మ్యాటర్స్. యా క్వాలిటీస్ మ్యాటర్. పేపర్ అనేది మీరు కూడా అప్లై చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే. సో తీసుకునే వాళ్ళ గురించి చెప్పారు, ఎలాంటి బ్రీడ్ తీసుకోవాలి అండ్ ఎలా మనం మెజర్ చేయాలి అనేది. యా డెఫినెట్లీ. తీసుకునే వాళ్ళకి అయితే ఇక్కడ నా స్టోర్కి వచ్చేస్తే నేను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నేను అడుగుతాను. ద వే ఆఫ్ దే ఆర్ లివింగ్ నేను అది అడుగుతాను. దానికి తగ్గట్టు నేను ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేస్తానమ్మా. అండ్ 99% ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దాట్ అమ్మా చెప్పచ్చు. వెరీ లాట్ ఆఫ్ పీపుల్ రియలీ హ్యాపీ విత్ వాట్ వీ గైడ్ దెమ్ అండ్ గివ్ ద సర్వీస్. దట్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఎక్కువగా ఉంది అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి డాగ్స్, ఎలాంటి డాగ్స్ అయితే, ఎలాంటి బ్రీడ్స్ అయితే బెస్ట్ అని మీరు చెప్తారు? టాయ్ పుడల్స్, అది అమేజింగ్. ఇవాళ మాల్టిపో అనేది కూడా ఒక క్రాస్ బ్రీడ్, చాలా మంచిగా ఉంది, చాలా మంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రాస్ బ్రీడ్ గైడ్ చేయను, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ బ్రీడ్ అని చెప్పొచ్చు. అవి షిట్జూస్ ఉన్నాయి, దాంతోపాటు మనకు ఇవి యార్క్షైర్ టెరియర్, మాల్టీస్, కాకపూ అని, ఇవన్నీ బ్రీడ్స్, ఫ్రెంచ్ బుల్ డాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీ కెన్ గో ఫర్ స్మాల్ బ్రీడ్స్ ఆల్వేస్. మనకి ప్రైవేట్ హౌస్ ఉంది, కొంచెం విల్లా లాగా, కొంచెం మనకి ఓన్గా ఉంది అన్నప్పుడు ఎలాంటి బ్రీడ్ అయితే బాగుంటుంది? German Shepherd. I love German Shepherd. German Shepherd's always the best dog for the owners. Loyal. One of the masters dog అని చెప్పొచ్చమ్మా. Loyal, very loyal, most understandable breed. And intelligent ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ డాగ్ అమ్మా. వాడు కూడా ఎంత బద్మాషున్నాడు, వాడికే భయపడిస్తున్నాడు. చలో యా. సో German Shepherds, you can see my quality and all. యా. షిట్జూస్ కూడా చాలా కామన్ బ్రీడ్స్ ఇవి. షిట్జూస్లో కూడా క్వాలిటీ చూడండి నా దగ్గర ఎంత హెల్దీగా ఉన్నది. ద వెయిట్, ద క్వాలిటీ, ద మార్కింగ్స్ ఇస్ రియలీ మ్యాటర్స్ అమ్మా. సో ఫస్ట్ చాలామంది భయపడుతూ ఉంటారు పెట్స్ తీసుకోవాలంటే, మెయింటైన్ చేయగలనా లేనా, బాగా చూసుకోగలనా లేనా అనేది. వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ఇప్పుడే చెప్తాను. మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా కుక్కలతో భయపడ్డారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, కుక్కలతోనే ఉన్నారు ఇప్పుడు. సో ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రండి, యూ స్పెండ్ ద టైమ్ ఎట్ అమూస్. డెఫినెట్లీ వాళ్ళు వచ్చి మా దగ్గర టైం స్పెండ్ చేయండి. I will definitely guide them for everything. If they like, they take. Ante. Thank you, Andy. Yeah, thank you so much. Anything for the dogs, I'm here for them. Thank you. Thank you.